20 లక్షల ఉద్యోగాల కల్పన టీడీపీ జనసేన బీజేపీల కూటమి ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటి. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. ఆచరణలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యమా? ప్రస్తుతం ఇదే చర్చ కూటమి వర్గాల్లో జరుగుతోంది. ఉద్యోగాలు వస్తే అభివృద్ధి సాధ్యం, ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కానీ కూటమి ప్రభుత్వం ప్రస్తుతం 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో హామీ కూడా ఇచ్చింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. 20 లక్షలంటే 5 ఏళ్లలో ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆచరణలో ఇది ఎంతవరకు సాధ్యమనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పెట్టుబడులు, కొత్త పరిశ్రమల ఏర్పాటుపై ఫోకస్ చేసింది. ఈ మధ్య జరిగిన సిఐఐ సమ్మిట్లో లక్షల కోట్ల విలువైన పెట్టుబడులకు ఎంఓయూలు జరిగాయి. అవి అవగాహన ఒప్పందాలు మాత్రమే. పరిశ్రమలు, పెట్టుబడులు గ్రౌండ్ అయితేనే ఉద్యోగాలు వస్తాయి. ఎప్పటికప్పుడు డేటా తీసుకుని రిపోర్టు తయారు చేసుకోవాలి. ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో, ఎన్ని పరిశ్రమలు గ్రౌండ్ అవుతున్నాయో అంచనాకు రావాలి. వాటిలో జాబ్ క్రియేషన్ ఎంతుందో దృష్టి పెట్టాలి. అప్పుడే కొంతవరకు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పరిశ్రమలకు భూ కేటాయింపులు చేస్తోంది ప్రభుత్వం. ఏడాదిన్నర పాలనలో కనీసం 1,00,000 ఉద్యోగాలు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అమరావతిలో ఉద్యోగం కోసం వస్తే వెల్కమ్ చెప్పే సంస్థలు కూడా ప్రస్తుతం లేవు. కానీ ప్రభుత్వం ప్రతిసారి 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెబుతోంది. చిన్న పరిశ్రమలు, చిన్న పెట్టుబడులు జిల్లాల వారీగా వస్తే కొంతవరకు జాబ్ క్రియేషన్ జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు దగ్గరగా లేదు. దీంతో అటు చిన్న పరిశ్రమలు ఏర్పాటు కాక, ఇటు చేసుకున్న ఎంఓయూలు గ్రౌండ్ అవ్వక ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చేలా ఉంది. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలని ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా అలాగే ఉంది. ఇంటికో పారిశ్రామికవేత్త తయారు కావాలంటే ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలి. ఎంఎస్ఎంఈలను బాగా ప్రోత్సహించాలి. అప్పుడే లక్ష్యం సాధ్యమవుతుంది. ఒకవైపు 20 లక్షల ఉద్యోగాలు, మరోవైపు ఇంటికో పారిశ్రామికవేత్త. ప్రభుత్వం అతిపెద్ద లక్ష్యాలతో ముందుకు వెళ్తోంది. ఈ లక్ష్యాలు ఆచరణలో సాధ్యం అవుతాయా లేదా అనే చర్చ మాత్రం జరుగుతోంది.